ఎంతో మంచి హీరోస్తో వర్క్ చేశారు కదా, మీకు బాగా దగ్గరగా అంటే ఈ హీరోతో వర్క్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ఎప్పుడు వెళ్ళినా సెట్లో సరదాగా ఉంటుంది అనే హీరో ఎవరు? అందరూ బాగానే ఉంటారండి. వీళ్ళు వాళ్ళని సరే, కాదు. ఒక్కొక్కరి గురించి చెప్పండి. మీరు యాక్ట్ చేసిన ఒక్కొక్క హీరో గురించి చెప్పండి, బెస్ట్ ఎక్స్పీరియన్స్. వెంకటేష్ గారి గురించి, మోహన్ బాబు గారి గురించి, ఇలా. వెంకటేష్ గారి గురించి అంటే, వెంకటేష్ గారు వచ్చారంటే మార్నింగ్ వస్తారు, అందరూ విష్ చేస్తాం కదా హీరో గారికి. విష్ చేయగానే చాలా అందరికి విష్ చేస్తారు, ఒక సైడ్ ఒక పక్కన వెళ్ళి కూర్చుంటారు అనమాట. అంతే, ఆయన ఇంకెవరితో మాట్లాడరు. అంటే మేల్ ఆర్టిస్టులు అందరూ వచ్చి వెళ్ళి కూర్చొని మాట్లాడతారు. అంతేగాని చాలా మంది జోక్స్ వేస్తూ అలా కాకుండా పద్ధతిగా చక్కగా ఉంటారనమాట. నాకు చాలా బాగా నచ్చుతారు. అప్పుడు వెంకటేష్ గారు, ఇప్పుడు వెంకటేష్ గారు ఏమైనా వేరియేషన్ ఉందా? అస్సలు లేదు, అవునా? అస్సలు లేదు. మా బాబు మొన్న సంక్రాంతి మూవీ చూసి, అమ్మా ఏంటి మా వెంకటేష్ గారు అలాగే ఉన్నారేంటి, సంక్రాంతికి వస్తున్నావు మూవీ చూసి సరదాగా. అంటే బాలకృష్ణ గారు అసలు సెట్లో ఉంటే, ఇప్పుడు గురించి నాకు తెలియదు కదా, అప్పుడు సెట్లో ఉంటే అసలు సరదాగా ఉండేది అనమాట. బాలకృష్ణ గారు అందరి సరదాగా ఉండేవాళ్ళు. ఇంకా మోహన్ బాబు గారు అంటే తెలిసిందే, మోహన్ బాబు గారు నిజంగానే అంత హడలెక్కిస్తారా? అంటే మంచివారు, ఏదైనా తప్పు జరిగితే అట్లా రియాక్ట్ అవుతారు అనమాట. లేక ప్రతిదానికి రియాక్ట్ అంత ఆపరు. ఏదైనా తప్పు జరిగింది అంటే ఆ తప్పు గురించి చేయకూడదు కదా, తప్పు అన్న విషయంలో రియాక్ట్ అవుతారు అంతవరకు. దానివల్ల అందరూ అయ్యో మనమేనా తప్పు చేసేస్తామో ముందుగానే భయపడటం అన్నమాట. అట్లాగా రాజశేఖర్ గారు కూడా సెట్లు అందరి దగ్గర బాగానే ఉంటారు. అంటే జోక్స్ అలాగా కాదు, సైలెంట్గా కాదు, నార్మల్గా బాగుంటారు. సౌందర్య గారు కూడా చాలా మంచి, అసలు చాలా మంచి ఆవిడ. అసలు తన వర్క్ ఏదో తను చూసుకోవటం, అందరితో లొకేషన్లో కూడా. అంటే ఆ టైంలో షూటింగ్లో ఉన్నామంటే అందరం సెట్లో కూర్చున్నా, బయట కూర్చున్నా లైన్గా వేసుకోవటం, కూర్చోవటం, మేము మాట్లాడుకోవటం అట్లా ఉండేది. ఓకే. ఈ క్యారవాన్లో అవన్నీ లేవు కదా. అంటే ఇప్పుడంటే ఎవరికి వాళ్ళు వెళ్ళి కూర్చొని రూమ్స్ అంత ఇంటరాక్ట్ అవుతున్నారా లేదా తెలియలే ఇప్పుడు. అప్పుడైతే మేమందరూ కూర్చొని మాట్లాడుకుంటాం. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా అంతమంది ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. చిన్న పెద్ద విజాక అంటే, అన్నపూర్ణమ్మ అక్క అయితే, శ్రీలే, ఎవరున్నా సరే అందరూ ఒకే దగ్గర కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ చాలా బాగుండేది అప్పుడు. ఓకే. అంటే ఇప్పుడే వచ్చాను తెలియాలి. అంటే సౌందర్య గారి గురించి మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నామంటే, ఆ మూవీలో అంత దగ్గరగా చూసింది, ఆ సినిమాలో కలిసి సౌందర్య గారితోటి పవిత్ర బంధం, పెళ్లి చేసుకున్నారా, తర్వాత వచ్చి సూర్యుడు, ఇంకా చాలా ఒక 5-6 మూవీస్ చేశాను. వేరే హీరోస్ మూవీస్ కూడా చేశాను అనమాట. అంటే అందరూ ఇప్పటికీ ఆవిడ వీడియోస్ చూస్తున్నా ఏమన్నా గుర్తొచ్చినా చాలా బాధగా ఉంటది. మరి ఎందుకంటే మంచి అమ్మాయి, మంచి పీక్ లో ఉన్నప్పుడే తను వచ్చి ఆ న్యూస్ తెలిసినప్పుడు మీరు ఎలా? నిజంగా చాలా షాక్ అయ్యాను నేను అసలు. అదిను ఎప్పుడు నాకు ఒకే ఇది, వాళ్ళ బ్రదర్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళారు, అలాంటిది తను లాస్ట్ మినిట్ కూడా బ్రదర్తోనే తీసుకొని వెళ్ళిపోయింది ఏంటి కదా. అన్నయ్య అరుణ్ లేకుండా ఎక్కడికి షూటింగ్ కానీ ఎక్కడికి వెళ్ళారు. అలాంటిది తను అలా వెళ్ళడం, అలా జరిగిపోవడం అందరూ చాలా బాధగా. అంటే మేము దగ్గర నుంచి చూడకుండా ఆవిడ సినిమాలకి అభిమానిగా మేము చూసిన వాళ్ళకే మాకే బాధ అనిపిస్తుంది. దగ్గరుండి వర్క్ చేసినప్పుడు ఆవిడ మంచితనం చూసారు, అన్ని చూసుంటారు. చాలా మంచిది అసలు. అంటే కొంతమంది వచ్చి పోటీ అని అలాగా కుళ్ళని అలా అదేముండదు అసలు. తను వర్క్ ఏది, ఏ హీరోయిన్ అయినా ఎవరి గురించి మాట్లాడటం కానీ నేనైతే వినలేదు. తన వర్క్ ఏదో తను చేసుకొని తను అట్లాగా ఉండే తను. ఓకే. మరి